ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి లూకా శుభవార్త 10వ అధ్యాయం 42వ వచనంని క్లెయిమ్ చేద్దాం. జస్ట్ వన్ ఈజ్ నీడెడ్. మేరీ హ్యాస్ చూజన్ ద రైట్ థింగ్ అండ్ ఇట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. ఆమేన్. ఇక్కడ మరియా చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా అండి? దేవుని పాదాలు చెంత ఉండడం. అది ఒక మంచి నిర్ణయం. మరి ఈ రోజు మీరు ఏ మంచి నిర్ణయం తీసుకుంటున్నారు? మంచి నిర్ణయం వెనకాల దేవుని సపోర్ట్ ఖచ్చితంగా ఉంటదండి. మరి నా జీవితానికి వస్తే నేను మంచి నిర్ణయం ఏం తీసుకున్నానంటే సేవ చేయాలని. మరి దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం. దేవుని ప్రేమను నేను అనుభవించా. నా జీవితంలో అనేక సాక్ష్యాలు నేను చూడగలిగాను. దేవునితో నేను ఎక్కువ రిలేషన్లోకి వచ్చిన తర్వాత దేవుని ప్రేమను నేను ఇంకా తెలుసుకున్నాను. అలాగా మనం ఎప్పుడైతే మంచి నిర్ణయం తీసుకోగలుగుతామో తెలుసా, యేసయ్యతో రిలేషన్ పెంచుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేసినా దేవుని మీద డిపెండ్ అయ్యి, దేవా ఇది నీ చిత్తం అయితే ఇవ్వండి అని అడుగుతాం. మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం దేవుని చిత్తం అయితేనే ఫుల్ఫిల్ అవుతుంది. కానీ మనం తీసుకునే అన్నీ కూడా మంచి నిర్ణయాలు అయి ఉండాలండి. మంచి నిర్ణయం అయి ఉండాలండి. సేవ చేయాలని, బైబిల్ చదవాలని, ప్రార్థన చేయాలని, కోపపడకూడదని, గర్వంగా ఉండకూడదని, పేషెన్స్గా ఉండాలండి, మరి సహనంతో ఉండాలని, మరి మన మాటల వల్ల ఇతరులు గాయపడకూడదని, ఇలాగా మంచి నిర్ణయాలు మనం ఎప్పుడైతే తీసుకున్నామో ఆ మంచి నిర్ణయం ముందు పరలోకం నిలుస్తుందండి. మరి మంచి నిర్ణయము దేవుడు ఎలా అయినా హెల్ప్ చేస్తారండి. పరలోకం సపోర్ట్ చేస్తుందండి. మనకి పరలోకమే సపోర్ట్ సిస్టమ్ గా మనకి తోడుగా ఉంటారండి. మరి కీడు చేయాలని ఆశించకూడదండి, మరి మేలు చేయాలని ఆశించాలండి. అలాగా దేవునిలో మంచి నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారండి. కీడు చేయాలని మీరు ఆశించారనుకో, అప్పుడు నరకం సపోర్ట్ చేస్తుందండి. నరకంలోకి లాగేస్తుందండి సాతాను. మరి కష్టంలో కూడా మరి మీరు మంచి చేయాలని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే హెవెన్ అన్నది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దేవుని సహాయం మీకు కలుగుతుందండి. మరి మంచి నిర్ణయం తీసుకుంటే పరలోకం మనల్ని ప్రమోషన్ కోసం పరలోకం అంతా దూతలందరూ కూడా మరి దేవుని ప్రేమించి మరి దేవుని స్తుతిస్తారు కదా. సో దూతలు మనకి సపోర్ట్ సిస్టంగా నిలిచి మరి మనం తీసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి మనం మంచి దారిలో నడిచేలాగా చేస్తారండి. సో మంచి నిర్ణయం తీసుకోండి. When we take good decision, then God will be back of us. Heaven will always be in work to give best promotion in our life. Take a good decision. మరియా ఎలా అయితే ఒక మంచి డెసిషన్ తీసుకుందో యేసే పాదాల దగ్గర ఉండాలని, అలాగా మీరు కూడా మంచి నిర్ణయం దేవునిలో ఎదగాలని, దేవునితో ఉండాలని తీసుకోండి. Then all of heaven stands behind every decision you take. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much.